మళ్లీ వచ్చింది భూకంపం. ప్రకాశం జిల్లా ఉలిక్కి పడింది. 2 రోజుల్లో 2 సార్లు భూకంపం. దాదాపు వచ్చిన సమయంలోనే మళ్లీ వచ్చాయి ప్రకంపనలు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. ప్రకాశం జిల్లాలో మళ్లీ భూమి కంపించింది. భూ ప్రకంపనలు కలకలం రేపుతున్నాయి. ముండ్లమూరు మండలంలో స్వల్పంగా భూమి కంపించింది. నిన్న కూడా ముండ్లమూరు, తాళ్లూరులో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. మళ్లీ భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనలో ఉన్నారు. మా ప్రతినిధి ఫైరోజ్ తో మాట్లాడదాం. ఫైరోజ్, ఎక్కడెక్కడ ప్రకాశం జిల్లాలో భూమి కంపించింది, ఎంతసేపు కంపించింది? 2 రోజుల వ్యవధిలో 2 సార్లు ఈ దర్శి నియోజకవర్గంలో ఉన్న ముండ్లమూరులో స్వల్పంగా భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే నిన్న కూడా ఇదే సమయంలో అంటే 10:30 గంటల ప్రాంతంలో నిన్న కూడా ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో కూడా భూమి 2 సెకండ్ల పాటు కంపించింది. ఈ రోజు కూడా తాజాగా మళ్ళీ అదే సమయం అంటే నిన్న 10:30కి భూమి కంపిస్తే ఈ రోజు 11 గంటల ప్రాంతాల్లో ముండ్లమూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా 1 సెకండ్ పాటు భూమి కంపించిందని చెప్తారు. ఈ ప్రకంపనలు గుర్తించే లోపే ఆగిపోవడంతో భూమి కంపిన విషయాన్ని చాలా మంది గుర్తించలేకపోయారు. ప్రకంపనలు స్వల్పంగానే ఉన్నా జనం మాత్రం ఆందోళన చెందుతున్నారు. నిన్న కూడా ఇదే సమయంలో ముండ్లమూరు మండలంలోని శంకరాపురం, పోలవరం, పసుపుగల్లు, వేంపాడు, ముండ్లమూరు గ్రామాల్లో ప్రకంపనలు గుర్తించారు. అలాగే తాళ్లూరు మండలం, గంగవరం, తాళ్లూరు, రామభద్రాపురంలో కూడా స్వల్పంగా భూమి కంపించింది. దాని పక్కన ఉన్నటువంటి మండలాలు కురిచేడు, దర్శి మండలాలు కూడా అక్కడక్కడ భూమి కంపించినట్టు చెప్తున్నారు. అంటే మొత్తం మీద ఈ ప్రకాశం జిల్లాలో ఈ 2 రోజులుగా భూమి ఎందుకు కంపిస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి గ్రానైట్ తవ్వకాలు, ఇసుక అక్రమ రవాణా కారణంగా భూగర్భ జలాలు అడుగంటిపోవడం, లోతుగా తవ్వకాలు జరపడం వల్ల ఈ ప్రాంతాల్లో తరచుగా భూమి కంపిస్తున్నట్టుగా భావిస్తున్నారు. చీమకుర్తి నుంచి బల్లికొర వరకు గ్రానైట్ నిక్షేపాలు ఉన్నాయి. వీటిలో 100 లోతు అడుగులు భూమిని తవ్వేస్తున్నారు. అలాగే దర్శి నియోజకవర్గంలో ఉన్నటువంటి ముండ్లమూరు, తాళ్లూరు మండలాలు కూడా వాగులు, ఇసుక నీళ్ళలో అక్రమంగా నిబంధనలు అతిక్రమించి ఇసుకను తోడేస్తున్నారు. దీనికి తోడుగా ఇటీవల కాలంలో కురుస్తున్నటువంటి వర్ష తుఫానుల కారణంగా వర్షాలు పడుతున్నాయి. ఈ ప్రాంతాల్లోని భూమి పొరలో సర్దుబాటు కారణంగా ఈ ప్రకంపనలు చోటు చేసుకుంటాయన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం దర్శి నియోజకవర్గంలో ఉన్నటువంటి ముండ్లమూరులో తాజాగా ఈ రోజు కూడా మళ్ళీ 2వ సారి భూమి కంపించడంతో ఈ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఎందుకు ఈ భూకంపాలు వరుసగా సంభవిస్తున్నాయి, దీనిపైన ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఏమన్నా భూమి పొరల్లో ఏమన్నా మార్పులు చేర్పులు జరుగుతున్నాయా, దీనివల్ల ప్రమాదం ఉందా లేదా అన్న కోణంలో కూడా ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి భావిస్తున్నారు. రైట్ ఫైరోజ్.